నారా లోకేష్కి అత్యంత సన్నిహితులైన మంత్రుల్లో ఆయన ఒకరు. అందుకే లోకేష్ని టార్గెట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు తొలుత ఆయన మీద తీవ్రమైన స్థాయిలో దాడి చేస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూసాం. హైదరాబాద్లో గానా బజానా నిర్వహించారని, తిరుపతిలో ఏవో వ్యవహారాలు చక్కబెడుతున్నారని చాలా ముఖ్యమైనటువంటి కథనాల్ని ఫస్ట్ పేజీలోనే అచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి మీద నేరుగా ఆంధ్రజ్యోతి ఆ స్థాయిలో బాణాలు ఎక్కిపెట్టిందంటే అసలు లక్ష్యం ఎవరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, నల్లమూతు చక్రవర్తి ఇలాంటి చంద్రబాబుకి ఒకనాటి సన్నిహితులు కూడా అదే మంత్రిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ మంత్రి శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా చూస్తే నారా లోకేష్ని తమ దారికి తెచ్చుకోవడం ఎలా అన్నదాని మీదే వాళ్ళందరి దృష్టి ఉందా అనేటువంటి ప్రశ్న ఎదురుకాక మానదు. ఇక ఈ కథ అంతా ఎందుకంటే ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ కోటకి బీటలు వారుతున్నాయి. ఆయన గడిచిన 3 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న రేపల్లెలో సీన్ మారిపోతుంది. తొలిసారిగా మంత్రి అయిన ఆయనకి సొంత నియోజకవర్గంలో చుక్కలు చూపించే రీతిలో పరిణామాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా ఆయనతో కలిసి సాగినటువంటి వాళ్ళు, ఆయనకి వ్యతిరేకంగా వేరువేరు శిబిరాలుగా ఉన్నటువంటి వాళ్ళు అంతా చేతులు కలుపుతున్నారు, ఒక్కటవుతున్నారు, మంత్రి సంగతి తేల్చాలి అనే దిశలో సాగుతున్నారు. దాంతో రేపల్లె రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైఎస్ఆర్సీపీ రేపల్లె ఇన్ఛార్జిగా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన నాగమోహన్ కృష్ణకి అప్పగించారు. అప్పటి నుంచి ఆయన చాలా చొరవగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీని పూర్తిగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో వచ్చినటువంటి నేతకు అవకాశం ఇవ్వడంతో పరిస్థితి చక్కదిద్దలేక ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పుడు అనగానికి పోటీగా గౌడ కులానికే చెందినటువంటి నేతను బరిలో దింపబోతున్నారు. ఆయన దానికి తగ్గట్టుగా వివిధ కుల సమీకరణాల్లో కీలకమైనటువంటి కాపుల్ని తన వైపు మళ్లించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రేపల్లె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మోపిదేవి శ్రీనివాసరావుని తన వైపు మళ్లించుకున్నారు. ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. దాంతో మోపిదేవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతగా రేపల్లె నియోజకవర్గంలో క్రియాశీలకంగా మారుతున్నారు. ఆయనకు తోడుగా తాజాగా గుడిపాటి శ్రీనివాస్ను కూడా కాపు కులంలో కీలకమైనటువంటి నేతను ఇప్పుడు జగన్ సెంతకు చేర్చడంలో మోహనకృష్ణ ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఈ గుడిపాటి చాలా కాలంగా అనగాని శిబిరంలో కీలకమైనటువంటి నేత, ముఖ్యంగా కాపు కులస్తుల్లో గట్టి పట్టున్న నేత. అలాంటి నాయకుడిని ఇప్పుడు అనగాని క్యాంపు నుంచి తన వైపు మళ్లించుకోవడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. తద్వారా అనగానికి రేపల్లెలోనే గండి కొట్టే దిశలో పరిణామాలు సాగుతున్నాయా అనేటువంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది. తొలుత 5 ఏళ్ల పాటు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేగా చాలా సామరస్యంగా నియోజకవర్గంలో సాగారని, ఆయనకన్నా ఆయన వ్యవహారాలు రేపల్లెలో చక్కబెట్టే అనగాని శివప్రసాద్ చాలా శాంతియుతంగా వ్యవహరించారని, ఆ తర్వాత 5 ఏళ్ళు అపోజిషన్లో ఉండడంతో పెద్దగా ఎటువంటి కార్యక్రమాలు వివాదాలు లేకుండా సాగారని, కానీ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఎవరిని బేఖాతరు చేయనటువంటి దిశలో సాగిపోతున్నారని నియోజకవర్గంలో టీడీపీ నేతలే కలత చెందుతున్నారు. ఆ క్రమంలోనే ఒక్కొక్కరుగా ఎవరికి తోచిన దారిలో వాళ్ళు సాగుతున్నారు. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ వైపు ఇలాంటి గుడిపాటి, అంతకుముందు మోపిదేవి, ఇలా అనేక మంది చేరేదానికి కారణంగా మారుతోంది అనేటువంటి సందేహాలు అయితే కలుగుతున్నాయి. ఇలా వీళ్ళందరి చేరిక ద్వారా వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహం అయితే మొదలవుతుంది. రేపల్లె కోటను బద్దలు కొట్టొచ్చు అనేటువంటి విశ్వాసం వైఎస్ఆర్సీపీలో పెరుగుతున్న కొద్దీ ఆ పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతమవుతున్నాయి. ఇది చాలా తీవ్రస్థాయికి చేరే దిశలో అయితే సాగుతోంది. దాంతో అనగాని సత్యప్రసాద్కి రాబోయే రోజుల్లో అత్యంత గడ్డు పరిస్థితి తప్పదా అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తోంది. రేపల్లె రాజకీయంలో మారుతున్న సమీకరణాలతో తెలుగుదేశం పార్టీకి ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి అయితే అనివార్యమనే అంచనా ఉంది. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఎమ్మెల్యే ఆయన బ్రదర్ ధోరణి కారణంగా దూరం అవుతున్నటువంటి సెక్షన్, ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో రేపల్లె తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం కూడా చేజారిపోయే దశకు చేరుతుందా
అనేటువంటి సందేహాన్ని చాలామందే వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాజకీయంగా అనగాని సత్యప్రసాద్కి ఒక డేంజర్ వార్నింగ్ సిగ్నల్గా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆయన ఏమీ తేరుకున్నట్టు కనిపించట్లేదు. పరిస్థితిని చక్కదిద్దుకోవాలన్న స్పృహ కూడా ఏమాత్రం కలగట్లేదు. నారా లోకేష్తో సన్నిహితంగా ఉంటే చాలు, ఆయనతో అత్యంత ఆప్యాయంగా మెలిగిపోతే చాలు, అంతా ఆయనే చూసుకుంటారు అనే దిశలో మంత్రి ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా అనేక మందికి కలిగించే దిశలో ధోరణి కనిపిస్తోంది. ఏమైనా సొంత శాఖలో రెవెన్యూలో సాగుతున్నటువంటి రచ్చకి తోడుగా రేపల్లెలో రాజుకున్న వేడి కూడా అనగాని సత్యప్రసాద్కి ఉక్కిరి బిక్కిరి చేసే స్థాయిలో ఊపిరి సలపనంత దిశలో సాగేటువంటి దానికి ఆస్కారం అయితే కనిపిస్తోంది.